సాంబార్ ఇడ్లీ అదిరిందిరా తమ్మయ్య. అవునన్నయ్య, వద్దింక నీటి ఏమవుద్ది? ఆ మధ్య తిన్నోడికి క్యాన్సర్ ఎయిడ్స్ వచ్చిందంట. అయినా కమ్మగా టిఫిన్ చేస్తుంటే ఇప్పుడు వచ్చిందంట నీకు అనుమానం ఎదవా? ఏం లేదన్నయ్య, ఇందాక నీ ప్లేట్ లో బొత్తిక కనిపించింది, ఇప్పుడేం కనిపించట్లేదు. మాట ముందు చెప్పచ్చు కదా, ఇప్పుడు చెప్తాడు ఎదవా? నువ్వు చెప్పలేసే కదా అమ్మ తినేస్తా. ఆడొస్తున్నాడు. తమ్మయ్య నువ్వు అర్జెంట్కి వెళ్ళి విజయ్ గారిని ఒక్కరు ముక్కల కింద నరికేమని మన వాళ్ళందరూ పునబాయించు. నువ్వు వెళ్ళరా. ఆ విజయ్ మండవుల్ని ఎరకొట్టేశాడు. చెప్తే వినరే, నీకు అర్థం కాదు. మీరు వెళ్ళి బాగా ఎరకొట్టించుకోండి. అమ్మయ్యా, ఒక్క ముక్క కూడా ఏర్పడలేదు. మన స్కూలే స్కూలు. అరే మావగారు, నాకు నీ కూతురికి పెళ్లి ఎలా చేద్దాం అనుకుంటున్నా? గ్రాండ్ గా చేద్దాం అనుకుంటున్నా. భూదేవ్ అంత అరుగేసి, ఆకాశం అంత పందిరేసి. నో పందిరి, ఎండలో చేయాలి నా పెళ్లి. కుర్చీలు, ఐరన్ చైర్స్, పొద్దు నుంచి వేసి పెట్టాలి. కూర్చున్న వాళ్ళకి కింద మంట, పైన ఎండ, అందరూ ఏడుస్తూ ఉండాలి. ఎంత అందమైన అమ్మాయి నా భార్య అవుతున్నందుకు అందరూ కుళ్ళి కుళ్ళి చావాలి. అర్థమైందా? ఏంటి అర్థమయ్యేది? ఆడికి తాగింది మొత్తం దిగిపోయి ఉంటది. షట్ అప్, వెళ్ళి పని చూసుకో. అలాగే. అరే మామగారు, ఇంకా నా శోభనం. వీడు నాకు అర్థం కాడు బాబోయ్. వీడు కోరుకున్నట్టుగానే ఆ పిల్లకి వీడికి పెళ్లి జరిగిందంటే ఆ కాపురం ఎంత చక్కగా ఏడుస్తుందో. వీడి కరెంటు షాకులకి పాపం ఈ పిల్ల ఎంత విలవిల్లాడిపోతుందో. అయ్యి బాబోయ్, నాకు మెంటలు వచ్చేటట్టుంది. ఆ అమ్మాయి ఆవిరైపోయినట్టు నేను ఆవిరైపోయాను కదా. నీ దగ్గర ఎన్ని కళ్ళు ఉన్నాయంటరా? అమ్మో, ఫ్రిడ్జ్ ఎక్కడా? ఫ్రిడ్జ్ ఇక్కడుందా? ఫ్రిడ్జ్ పెట్టేస్తా తలకాయ. అయ్యో, వాడి కూడా పట్టడం లేదే. ఎందుకు తల ఫ్రిడ్జ్ లో పెట్టా? ఎందుకేంట్రా శాడిస్ట్ విధవా? ఈ చేష్టలు ఊహించుకుంటేనే బుర్ర హీట్ ఎక్కిపోతుందిరా దరిద్రుడా. ఎందుకు పెట్టా? ఎందుకు లేదు, ఊరికినే. అసలు ఈ ఫ్రిడ్జ్ లో కూలింగ్ ఉందో లేదో అని జస్ట్ టెస్ట్ చేశాను అంతే. వెరీ గుడ్. ఈసారి నీ వేళ్ళు ఆ కరెంట్ ప్లగ్ లో పెట్టు. చచ్చింది లేంది వచ్చి నాకు చెప్పు. చచ్చింది లేంది నీకు వచ్చి చెప్పాలా? ఎంత బ్రిలియంట్ ఐడియాలరా. ఒరే, నువ్వు నాకు అర్థం కావురు. అరే తమ్మయ్య, ఏంటన్నయ్య? నిన్న విజయ్ గారు నీ స్కూల్ కూడగొడతా, నీ స్కూల్ కూడగొడతానని దగ్గర శపథాలు పలికాడు కదా. మరి ఇంతవరకు రంగంలోకి దిగలేదు. అసలు ఏ స్కూల్లో వస్తున్నాడంట? అందుకే నువ్వు స్కూల్ మూసే, స్కూల్ మూసే. నువ్వు నోరు మూసే. ఏంటి తమ్మయ్య? చూడు, పంచి కట్టుకుని ముత్తైదులతో పసుపు కుంకాలు తీసుకొస్తున్నాడు. సరే, కొత్త స్కూల్లో ఉంది. ఏంట్రా, మన వాచ్మెన్ గారు ఆడికి సెల్యూట్ కొడతాడు. మన స్కూల్ సిలబస్ మారిందో ఏమో. ఇదేంట్రా, మన గుండగాడు ఆడికి రెడ్ కారు పెట్టేస్తున్నాడు. అందుకే నువ్వు స్కూల్ మూసే, స్కూల్ మూసే. నోరు మూసే. ఎందుకు వచ్చావు? బియ్యానికి కయ్యానికి కాలు దువ్వే ధైర్యం లేదా? రవి, మీ అమ్మాయి రాధ మా తమ్ముడు రవి ప్రేమించుకున్నారు. మీరు పెద్ద మనసు చేసుకుని వాళ్ళ పెళ్లికి అంగీకరించాలి. అంగీకరించాలి. నేను చస్తే అంగీకరించను. గెటౌట్. రాధా, మా అన్నయ్య ఎంత మర్యాదగా మాట్లాడుతుంటే మీ నాన్నేంటి గెటౌట్ అంటాడు? ఏంటి ఇంకా ఇక్కడ నిలబడ్డావు? గెటౌట్, గెటౌట్. మీరు నన్ను తిట్టండి, కోపం వస్తే కొట్టండి, అంతేగాని ప్రేమించుకున్న రెండు పశు హృదయాలను మాత్రం దూరం చేయకండి. యూజ్లెస్ ఫెలో, డేక్ సమకమోడా. మ్యారేజ్ ఒప్పుకొని చావరా? ఏంటా లుక్కు? బ్యాడ్ ఫేస్ వేసుకుని. అదేంటి ముత్తైదో మీద చేస్తున్నాడు? మీ నాన్నకి ఏమైనా హై బీపీ ఉందా? నువ్వే అనుకోకమ్మా, పెద్ద ఆయన కోపంలో ఏదో చేయొచ్చాడనుకో, ఆశీర్వచనం కోసమనే సర్దుకుపోవాలి మనం. బావగారు ఎంత మంచివారు.
వీరాస్వామి గారు, మీ అమ్మాయి సంప్రదాయబద్ధంగా అచ్చం 16 అణాల తెలుగింటి ఆడపడుచులా ఉంది. అలాంటి అమ్మాయి మా ఇంటికి కోళ్లగా రావాలని మా ఆశ. అందుకే మీరు నన్ను తిట్టినా, పసుపు కుంకాలు తీసుకొచ్చిన ముత్తైదుకు నువ్వు కొట్టబోయినా నాకేం కోపం రావట్లేదు. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి అగ్గాలు పెట్టుకుంటాం. ఆ పసుపు కుంకాలు అక్కడ పెట్టి పదండి అమ్మా. వస్తామండి. పెళ్లికి ఒప్పుకోరా ముద్రసు చచ్చినాడా? తోలు వడి చేస్తా. పిడత ముఖం మీదవా, నీ కళ్ళల కారం కొట్ట. పెళ్లి లేదు లేదు, ముందు బయటకు పంపించండి రా. రాధా, మీ నాన్నకి లో బీపీ కూడా ఉందా? మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? మొన్న ఒకసారి నాకు దెబ్బలు తగిలితే తానే హాస్పిటల్లో జాయిన్ చేశాడే. సర్లే, వస్తాను. అన్నయ్య ఆ లాస్ట్ ముత్తైదు చివరి ఏం చెప్పింది? అమ్మో, అదేదో బూతు కొత్త కూసిందిరా. నాన్న ఏంటమ్మా? ఉన్నట్టు తెలుసుకుంటా. బావగారిని ఎందుకలా అవమానించావు? అది వాడికి నాకు చిన్న తగు ఉందిలేమ్మా, అందుకే నేను వాడి తమ్ముడికి ఇచ్చేయాలనుకుంటున్నాడు. ఏమిటా గొడవ? అదే ఆడు అంత మంచోడు కదమ్మా. అవును, మొన్న రవికి దెబ్బలు తగిలితే హాస్పిటల్లో నువ్వే జాయిన్ చేసావట కదా? ఏంటి నేను ఆన్ని ఆసుపత్రిలో జరిపించానా? అంటే చేర్పించలేదా? ఏమో చేర్పించానేమో. డాక్టర్ ఫీజు కూడా నువ్వే ఇచ్చావట కదా? నేనా? ఇచ్చానేమో. అంత మంచివాడివి ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యావు? అంతేనమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి. షీడ్ స్కూల్ ఏంటో అర్థం కావట్లేదు, అంత అంధకారం ఏమైందో. మరి అందుకే నువ్వు స్కూల్ మూసేయి, స్కూల్ మూసేయి. నువ్వు నోరు మూసేయ్. ఇంకోసారి ఆ కోత కూసావంటే చంపుతా. నువ్వేంట్రా? పిచ్చిగా కూడు పెట్టింది. ఎంత బాగా కొట్టారు. సార్ బిల్. బిల్లు తగలు పెడుతున్నారేంటి? మర్యాదగా బిల్లు కట్టండి. వాళ్ళేమో తాగుబోతులు, వీడేమో మెంటల్ కేసు. ఇప్పుడు ఏం జరుగుద్దో ఏమో. ఆ ముసలాన్ని ఎందుకు కొట్టారు? మీకు బాగా బలం ఉంది కదా, నన్ను కొట్టండి. ఒరే, ఈ వెరైటీ ఏంట్రా? నువ్వు తనటం మానేసి అడిగి తన్నించుకుంటావేంట్రా అడ్డగాడిదా? నువ్వు నాకు అర్థం కావురా. నన్ను కొట్టండి. కమాన్ కమాన్, కొట్టు. బ్యూటిఫుల్ షాట్. కమాన్, ఇక్కడ. గుడ్ గుడ్. ఓ గాడ్, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. కమాన్ కమాన్, కొట్టు 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 కొట్టు. అమ్మో, ఓరి నీదుంపదగా. చిన్న చిన్న కామెడీ ఫైట్లు అనుకున్నాను, ఇలా సీరియస్ ఫైట్లు కూడా చేస్తావురా? అప్పుడేమో అలా అర్థం కాలేదు, ఇప్పుడేమో ఇలా అర్థం కాలేదు. ఇప్పుడు నిన్ను అసలు ఎలా అర్థం చేసుకోవాలరా? తీసుకో అమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బావగారు? ఇవాళ శ్రావణ శుక్రవారం, మా ఇంటికి రాబోతున్న కోడలికి చీర పెట్టడం మా సాంప్రదాయం అమ్మా. ఇంత మంచి మనసున్న మిమ్మల్ని
మా నాన్న ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడో మా పెళ్లికి ఎందుకు ఒప్పుకోవడం లేదు. ఒకవేళ నువ్వు సొంత కూతురు కాదేమో. రవి, ఏమిటా మాటలు? ఒక మాట అనే ముందు 1-2 సార్లు ఆలోచించుకుని మరీ అనాలి. సొంత కూతురు అయితే నీకెందుకు, పెంపుడు కూతురు అయితే నీకెందుకు? రాధ మనసులో అనవసరంగా అనుమాన బీజం నాటావు. ఇప్పుడు ఆ అనుమానం పెరిగి పెద్దదై రేపు తండ్రిని నిలదీసి అడిగితే ఎన్ని గొడవలతో ఆలోచించావా? నువ్వు వాడి మాటలేం పట్టించుకోకమ్మా. నీ తండ్రి నీ సుఖం గురించి ఆలోచించడం లేదేమిటా అని డౌట్ వచ్చి పాపం అలా అనుంటాడు. పదా, వస్తావమ్మా. నా స్కూల్ మించిన స్కూల్ లేదు. మళ్ళీ పంచి కట్టు